మనీషా కొన్ని మంచినీళ్ళు తీసుకురా పోయి. సరే. అనే మనీషా మీ అమ్మను ఒకసారి విలువే. సరే అమ్మా ఒకసారి ట్రావే. ఏంటి బిడ్డ? అత్తమ్మ మనం ఎట్లా 12 ఎకరాల పత్తి 8 ఎకరాల పొలం చేయనమని ఇంకా 2 ఎకరాలు బీడ ఉంది. ఇంకా లింగమ్మ అడిగిండు కౌలు కట్టిద్దామా? సరే అత్తమ్మ నేను ఆ మామకి చెప్తా. ఏమేంద్ర రాజుగా ఇంటి ముఖాన్ని అత్తనలేవు, చిన్న చిన్న పనులు ఉంటాయని తెలియదా నీకు? అదేం లేదవ్వా, నేను నా పిల్లల్ని కరువు పనికి వస్తున్నాం. సరే బాబు ఎందుకు రమ్మన్నావు మరి? ఏంద్రండి పిల్లం పనికి రాడు పాలేరు ఉన్నాడు అంటాంది. కట్టు బట్టల కంచెలు పెడతాను, పువ్వ పెడతాను, మాట్లాడే పద్ధతిని పెళ్ళానికి చెప్పుకో ఇంటికి అయినాక. అది కాదవ్వా, నా పిల్లం జీతం పెంచమంటుంది. జీతం పెంచమంటా అల్లుడు, మరి ఏం చేద్దామంటావు? అరే ఇన్ని రోజులు సంవత్సరానికి 1,30,000 ఇచ్చినాం, ఈసారి 1,50,000 ఇస్తాం రా. సరే బాబు. పూర్తి అమ్మా ఇంకా దుకాణంలో పోయి పాల ప్యాకెట్ తప్ప బిడ్డ, పాలన్నీ అయిపోయినాయి. బావ పొలం కాడికి పోయొచ్చింది కదా, అక్క ఛాయ్ పెట్టిస్తుంది. సరే అమ్మా. అంకుల్ ఒక పాల ప్యాకెట్ ఇవ్వరా? అంకుల్ ఒక ఫేర్ అండ్ లవ్లీ ఇవ్వరా? ఏంటండి నవ్వుతున్నారు? ఆ ఫేర్ అండ్ లవ్లీ నాకు కాదు, మా చెల్లకి. నాకు ఫేర్ అండ్ లవ్లీ. సింపుల్ వాడు ఏమో కానీ మళ్ళీ గడ్డి మొలనే మొలిసింది ఎప్పట్లెక్క. అన్న ఇప్పుడే వస్తారా? చెల్లి ఏం చేస్తున్నారా? ఏం లేదన్నా గడ్డి వీక్తాను. ఏదన్నా గిట్లా వచ్చినావు, ఏమన్నా పనా? చెల్లె నీ బిడ్డ ఏం చదువుకున్నదిరా? నా బిడ్డనా అన్న డిగ్రీ చదివి. ఎందుకు మామయ్య? అదారా చెల్లె, నా కొడుకు నీ బిడ్డని కూడా చూసిండట, బాగా నచ్చిందట, అందుకోసం నీ బిడ్డని అడగమని వచ్చిండ్రా. అయ్యో అన్న గట్లెందుకంటానువే, ఊర్లే పెద్ద మనిషివి, పలుకువాడు ఉన్నోనివి, ఆస్తులు భూములు బాగున్నవి. నా బిడ్డ నీ ఇంట్లో వాడు నా అదృష్టం అన్న, ఇంతకన్నా భాగ్యం అన్న. సరే చెల్లె, రేపు పొద్దున పెళ్లి చూపులకు వస్తాం. సరే అన్న. మా
చెల్లెమ్మ పెళ్లి సంబంధం వచ్చేనే, మా చెల్లెమ్మ పెళ్లి కూతురాయనే. చెల్లె ఇంకేందే నీకు పెళ్ళైతుంది. చిపో అక్క. ఆనే చెల్లె నీకు ఆ అబ్బాయి తెలుసా? చిపో అక్క, అతను నాకెట్లా తెలుసు? నేను ఎప్పుడు చూసినా? అబ్బో నువ్వు మంచి చెల్లె. మనీషా మలేషియా ట్రాక్టర్ తీసుకొని వస్తానండి దుక్కు దున్నేందుకు. నేను శనకడుకు వస్తా. బాబా ఒక్క నిమిషం. ఏంటిదే? చెల్లెని చూడ్డానికి గా రాజయ్య మామూలు వస్తారు. పెళ్లి చూపులైనాక నువ్వు పోదు గాని ఉండు బావా. పెళ్లి చూపురా? అదేంది మరి నేను నాకు చెప్పలేదండి. నిన్ననే చెప్దాం అనుకున్నా బావా, కానీ కొంచెం పనుండి మర్చిపోయినా. మర్చిపోయినావా? నేను ఇంటి అల్లుండి కాదా అని అనంట. గదేం అల్లుడు, నిన్న పిల్లగాని తండ్రి వచ్చి మాట్లాడినాడు. ఇవాళ చిన్నదాన్ని చూసిపోతారట. పని మీద మర్చిపోయాను. గదానికి గంత కోపానికి వస్తాను ఏంది అల్లుడు? అమ్మా పిల్లగాని వాళ్ళు వస్తారే. అత్తారండి రారి. రండి. మనీషా చెల్ల తీసుకురా. సరే అమ్మా. అల్లుడు దాంట్లో కూర్చుంటు. అయ్యా అల్లుడు మంచిగా కూర్చో. చెల్లె, నీ బిడ్డ ఇష్టమని నా కొడుకు ఎప్పుడో చెప్పాడు. కానీ నీ బిడ్డకి ఇష్టమో లేదో ఒకసారి కనుక్కో. నీకు ఇష్టమైన బిడ్డ ఇష్టమే అమ్మ. చెల్లె, ఇద్దరికి ఇష్టమే అంటున్నారు కదా, పెట్టుబడులు మాట్లాడుకుంటే ఒక పని అయిపోతుంది. పెద్ద బిడ్డకి ఎంత పెట్టినో చిన్న బిడ్డకి అంత పెడతాను. 20 ఎకరాలు ఉన్నాయి, సెరసాగు. ఇక బంగారం అంటవా? నా బిడ్డ పేరు మీద 10 తులాలు ఎత్తా. మంచిది చెల్లె, మాకు సమ్మతమే. సరే అన్న, మంచి రోజు చూసుకొని లగ్గం పెట్టు. అట్లే చెల్లె, పోయేస్తాం మరి. సరే.
అల్లం లెక్కనే చూస్తలేరు అసలు నాకు ఏది వీళ్ళు చెప్తానే లేదు తాడో పేడో తెలుసుకోవాలి మనీషా మనీషా ఇట్లా ఏంది ఎందుకు తాగొచ్చినావు నేను తాగిరమ్మని ఎవరు చెప్పారు ఏమో బొమ్మనం కొడుతున్నావు ఎవ్వరు చెప్పుడండి నేనే తాగొచ్చినా నాకు తెలవకుండా దానికి పెళ్లి సూపులు ఎట్లా పెట్టిర్రే అయ్యో ఏం తల్లుడు గట్ల మాట్లాడబడుతుంది ఏదో మర్చిపోయిన తల్లుడు అని చెప్పినా కదా మళ్ళీ పక్కన చూస్తాను పొరగాల మీద కోపరికి వస్తాను ఇదేనా నీ పెద్దరికం నీ చిన్న బిడ్డకు పెళ్లి చేసులేదు ఏం లేదు స్ఫూర్తిని నేనే పెళ్లి చేసుకుంటా ఈ ఇంటికి ఒక్కడే అల్లుడు అది నేనే ఏం మాట్లాడుతున్నావు అల్లుడు దీన్ని నువ్వు పెళ్లి చేసుకునండి ఏ నీకేమైనా తలకే పని చేస్తుందా తాగొచ్చి అర్థం పడతలేని మాటలు మాట్లాడుతున్నావు నోరు మూసుకొని చక్కగా పడుకోపో అక్కడ మంచం వేసి ఉన్నది నడు వసే నీకు నాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది అయినా కూడా నీకు పిల్లలు పుట్టలే దాన్ని పెళ్లి చేసుకుంటానన్నా నాకు పిల్లలు అవుతారు కావచ్చు అప్పుడు ఈ ఇల్లు ఈ ఆస్తి స్ఫూర్తి నాకే దక్కుతుంది నాకే దక్కాలి సరే ఆ మంచాన్ని అయితే వండుకో ఏదైనా ఉంటే పొద్దుగాల మాట్లాడుకుందాం లేచిన వాళ్ళు పొద్దుకి తాగొచ్చి బాగానే మాట్లాడుతున్నావు కదా ఈ పోర్ని లగ్గం చేసుకుంటావా నా చిన్న బిడ్డను మరదల్ని చెల్లె కంటే ఎక్కువ చూసుకుంటారు ప్రాణం కొద్ది నువ్వేం అల్లుడు ఇట్లా మాట్లాడుతున్నావు నా పెద్ద బిడ్డకి ఇచ్చి నీకు లగ్గం చేస్తే నాకు కొడుకులు ఎక్కువ ఉంటావు అనుకున్నా నువ్వే నా కంట్లేళ్ళు కొడతాను లోకమేమంటారు ఇల్లరిక వల్లుడు అంటే మంచి చెడు చూసుకోవాలి నువ్వు నా బిడ్డగా కన్నెత్తమని నేను అనుకోలేదు చాలయ్యా చాలు ఇంట్లో కాడికి మీ బతుకు మీరు బతుకుపోరి మా బతుకు మేము బతుకుతాం బిడ్డ నీ మొగాన్ని తీసుకొని అత్తగారింటికి నువ్వు పో నా బిడ్డ లగ్గం చేసినాక నీ బతికిన ఒకటే చచ్చిన ఒకటే నీకు దండం పెడతా అమ్మా అత్త బిడ్డ నువ్వు అమ్మానకు ఏమనకు మీ బతుకు మీరు బతుకుపోరు బిడ్డ నేను చచ్చినా రాకూరి బతికినా రాకూరి నా ఇంట్లో నా బిడ్డ కన్నెత్తాడు అనుకోలేదు అల్లుండి ఏనాడు కొడుకు అల్లుడు లెక్క చూడలేదు నేను కొడుకు లెక్క చూసుకున్నా Ha ha ha.